హాయ్ అండి అందరికీ. తమ్నైల్లో చూసారు కదా, పిల్లలు ఏదైనా కావాలని మారం చేస్తే అప్పటికప్పుడు 5 నిమిషాల్లో సింపుల్గా చేసిచ్చే టేస్టీ రెసిపీ అనమాట. ఇదే సేమియా కస్టర్డ్ అండి. ఇది ఎంతో బాగుంటుంది, పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఎలాగో ఒకసారి అయితే చూసేసేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు కొన్ని పాలను తీసుకొని మనం గ్యాస్ మీద వేడి చేసుకోవాలి, స్టవ్ వెలిగించి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని కాగిన పాలను తీసుకొని ఇప్పుడు ఒక్క స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసి పక్క పెట్టుకొని, ఈలోగా పాలు కాగిపోయినాయి కదా, ఇప్పుడు కాగినప్పుడు కొన్ని సేమియాలు ఇందులో వేసేసి మనము ఇలాగ ఉడకనివ్వాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. చూడండి, పలుకు అనేది కాస్త ఉడికింది అన్నప్పుడు ఇందులో మనం ఏంటంటే షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు అనమాట, ఒక చిన్న కప్పు హాఫ్తో షుగర్ యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇది కరిగేంత వరకు బాగా కలుపుదా ఉడికించండి. ఇక్కడ షుగర్ కరిగి మరలా చిక్కబడినప్పుడు మనం ఏదైతే కస్టర్డ్ కలిపి పెట్టుకున్నామో అది ఇందులో వేసేసి దగ్గరికి చిక్కబడేంత వరకు కూడా కలపాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. దగ్గరే ఉండి ఈ విధంగా చూసారు కదా, ఇక్కడే చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉడికించాలి. ఇక్కడ చూసారు కదా, చాలా వరకు ఆల్మోస్ట్ దగ్గరకు అవుతుంది. దగ్గరికి అయ్యే కొలితే స్పీడ్ పెంచి ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఇక్కడ చల్లారనివ్వండి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో జీడిపప్పు పలుకులతో ముందుగా కొంచెం గార్నిష్ చేసేయండి. గార్నిష్ చేసేసి ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇదంతా కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ సేమియా కస్టర్డ్ మొత్తం ఇందులో యాడ్ చేసి సదిరేసేయండి. ఒక్కసారి బౌల్ని కిందకి కొడితే అంతా కూడా సర్దుకుంటుంది అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేయండి. నేను ఇక్కడ దానిమ్మ గింజలు ఉన్నాయి, వీటితో అయితే నేను డెకరేట్ చేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తింటారు కదా ఇష్టంగా, అందుకు. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అంచులు ఇలా వదిలేస్తుందండి. వదిలేసిన తర్వాత ఈజీగా మనకి ఇందులోంచి ఊడొచ్చేస్తుంది. ఇలా తిరగేసి తీసేయగానే వచ్చేస్తుంది. ఇక చల్లగా మన పిల్లలకి ఇలా కట్ చేసి కేక్లా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.